Hi friends, welcome to GMK tutorials. It's been a long time. Okay, so before going to this today's topic, so what is meant by discrete Fourier transform? Okay, so our topic is nothing but fast Fourier transform algorithms. Okay, so it is also generally we can call it a butterfly diagrams. Okay, so in that process, okay, first of all, what is meant by fast Fourier transform? Fast Fourier transform is nothing but it is a one kind of a algorithm that is used to compute the discrete Fourier transform. Okay, in the direct computation of the discrete Fourier transform, obviously we have a lot of issues is there. That is nothing but complexity point of view, number of multiplications, number of additions are more compared to the fast Fourier transform algorithms. So, as the number of multiplications and the number of additions are increasing, what happens is that the number of hardware circuitry is obviously increasing, because of in the every digital signal processing applications we are preferred maximum like implementation going point of view, we are using adders, multipliers, okay, delay element. So these kind of the elements are obviously increasing. When these kind of the hardware is increases, cost of the devices is also increases, the performance of the circuit is also somewhat low, because of we are using more number of components and more number of delay elements. So obviously the output is passing to the all the elements. So that is one of the limitation in case of the direct computation of a DFT. But in order to overcome that one, we will go for the fast Fourier transform algorithm. Okay, so that is our main basic reason why we are performing this DIT or maybe DIF. Okay, so that is generally called as a DIT-FFT. So here DIT means that decimation in time algorithm. Okay, decimation in time. ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అల్గమ్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే, సో మీకు ఒక సీక్వెన్స్ ఇచ్చేస్తారండి ఇలా, ఓకేనా, ఒక సీక్వెన్స్ ఇచ్చేసి ఈ సీక్వెన్స్కి మీరు DIT-FFT అల్గారిథం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి, డిఎఫ్టీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు డిఐటి అని మెన్షన్ చేసి క్వశ్చన్లో ఒకవేళ DIT-FFT రాడిక్స్ 2 అల్గారిథం అని మెన్షన్ చేస్తే, ఓకేనా, సో అంటే మేబీ మెన్షన్ చేస్తే ప్రాసెస్ చేయండి, ఆర్ఎల్స్ మీకు మెన్షన్ చేయలేదన్నా కానీ యూ విల్ బ్లైండ్లీ ఫాలో ది రాడిక్స్ 2 అల్గారిథం ఓన్లీ. ఓకేనా, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఇచ్చిన ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ సీక్వెన్స్ లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. సో 1 2 3 4 5 6 7 8, దట్ మీన్స్ ది లెంగ్త్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 8. అంటే n వాల్యూ వచ్చేసి లెంగ్త్ ఆఫ్ ది టోటల్ సీక్వెన్స్ వచ్చేసి 8. సో ఈ 8ని రాడిక్స్ 2 అల్గారిథం యూస్ చేసినప్పుడు యూ హ్యావ్ టు రిప్రజెంట్ కంపల్సరీ, ఇట్ ఇస్ ఎ మ్యాండేటరీ, యూ హ్యావ్ టు రిప్రజెంట్ దిస్ n వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ 2m ఫార్మేట్. ఓకేనా, ఇలా 2m ఫార్మేట్లో రిప్రజెంట్ చేయాలి. సో మనకున్న పాసిబిలిటీస్ ఏమున్నాయి, 8 కెన్ బి రిప్రజెంటెడ్ as a 2 power 3గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, హియర్ స్మాల్ m రిప్రజెంట్స్ ది, ఓకే, ఇక్కడ ఉండే స్మాల్ m రిప్రజెంట్స్ ది, ఈ m స్మాల్ రిప్రజెంట్ చేసిన నంబర్ ఆఫ్ స్టేజెస్. ఓకేనా, నంబర్ ఆఫ్ స్టేజెస్ ఎన్ని ఉన్నాయి మనకి రిప్రజెంట్స్ చేస్తారు. ఓకే, నెంబర్ ఆఫ్ స్టేజెస్. సో హియర్ స్మాల్ m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, ఈ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తే కంపేర్ చేసామంటే ఇఫ్ యూ ఆర్ కంపేరింగ్ దోస్ టూ, హియర్ స్మాల్ m వాల్యూ ఈజ్ ఈక్వల్ 3. సో m ఈజ్ ఈక్వల్ 3 మీన్స్ దట్ మనం యూజ్ చేసే ఈ డెసిమేషన్ ఇన్ టైం అల్గారిథంలో నంబర్ ఆఫ్ స్టేజెస్ వచ్చేసి 3 ఉంటాయని దాని మీనింగ్. ఓకేనా, సో m ఈజ్ ఈక్వల్ 3 మీన్స్ దట్ హియర్ నంబర్ ఆఫ్ స్టేజెస్, ఓకేనా, నంబర్ ఆఫ్ స్టేజెస్ వచ్చేసి 3 ఉన్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. అప్ టు నో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకేనా, సో మీరు డిఐటి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ డిఐటిలో ఇన్పుట్ మనం అప్లై చేసేది బిట్ రివర్సల్ ఆర్డర్లో ఉండాలి, అవుట్పుట్ అనేది మనకి నార్మల్ ఆర్డర్లో వస్తుంది. సో హియర్ బిట్ రివర్సల్ మీన్స్ దట్ ఏంటంటే సపోజ్ మనం 8 బైట్ సీక్వెన్స్ తీసుకున్నారంటే n ఈజ్ ఈక్వల్ 8 కదండి. ఈ n మనం ఎలా రిప్రజెంట్ చేస్తూ 3 బిట్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ 0 0 బైనరీలో, ఓకేనా, 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 1 0 0 1 0 1 1 1 0 1 1. ఓకేనా, ఈ బైనరీ నెంబర్స్ని రివర్స్ చేసే ఏమవుతాయి, 0ని రివర్స్ చేసిన 0 0నే వస్తుంది. ఓకేనా, వెయిట్ ఎ మినిట్ గైస్, ఐ విల్ టేక్ అనదర్ కలర్. ఓకే, సో హియర్ రివర్స్ చేస్తే ఏమవుతుందన్నా 1 0 0, హియర్ 0 1 0, హియర్ 1 1 0, హియర్ 0 0 1, so here 1 0 1, last one 0 1 1,
లాస్ట్ వన్ 111, ఓకేనా. సో ఈ ఈక్వివాలెంట్ నెంబర్స్కి మనకి, సో దిస్ ఈజ్ జనరల్లీ కాల్డ్ ఎస్ ఎ బైనరీ, ఓకేనా. ఇది వచ్చేసి బిట్ రివర్సల్. ఈ బిట్ రివర్సల్ ఆర్డర్లో, ఓకేనా, సో దిస్ ఈజ్ జనరల్లీ కాల్డ్ ఎస్ ఎ ఇన్పుట్ వాల్యూ, ఓకేనా. 0 1 2 3 4 5 6 7. సో దీనికి ఈక్వివాలెంట్ వాల్యూస్ ఏమి వస్తాయి? సో 0కి 0నే, ఇక్కడ వచ్చేసి 100 అంటే 4, 010 అంటే 2, ఇక్కడ వచ్చేసి 6, ఓకే. సో దిస్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు 1, దిస్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు 5, దిస్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు 3, దిస్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు 7. సో ఇలా మనకి బిట్ రివర్సల్లో అవుట్పుట్ వాల్యూస్ ప్రొడ్యూస్. సో ఈ బిట్ రివర్సల్ పొజిషన్స్ ఇన్ ద సెన్స్ అంటే ఈ వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ, సో 0 అనేది x ఆఫ్ 0, ఓకేనా, x ఆఫ్ 0th వాల్యూ, x ఆఫ్ 4, ఓకేనా. సో హియర్ x ఆఫ్ 2 పొజిషన్, x ఆఫ్ 6, హియర్ x ఆఫ్ 5, ఓకే, హియర్ x ఆఫ్ 3, హియర్ x ఆఫ్ 7. సో ఈ ఫార్మాట్లో అంటే x ఆఫ్ 0 పొజిషన్లో ఉన్న వాల్యూ, x ఆఫ్ 4 పొజిషన్, x ఆఫ్ 6, x ఆఫ్ 4, x ఆఫ్ 2 పొజిషన్, x ఆఫ్ 6, x ఆఫ్ 1, x ఆఫ్ 5, x ఆఫ్ 3 అండ్ x ఆఫ్ 7. ఇలా ఆ కోస్పానింగ్ మనకి ఇచ్చిన గివెన్ సీక్వెన్స్లో ఉన్న పొజిషన్స్లో ఉండే ఎలిమెంట్స్ని మనం రిప్రజెంట్ చేయాలి. సో ఇట్ వెరీ 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 ఇంపార్టెంట్ గాయ్స్, ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా గాయ్స్. సో లెట్ us see how the butterfly diagram is appearing. So this is a just a butterfly diagram appearance. సో ఇలా చూసారంటే మనం ఇన్పుట్ వాల్యూ మనకి x ఆఫ్ 0, x ఆఫ్ 4, ఓకేనా, x ఆఫ్ 2, x ఆఫ్ 6, x ఆఫ్ 1, x ఆఫ్ 5, x ఆఫ్ 8, సారీ x ఆఫ్ 3 అండ్ x ఆఫ్ 7. సో ఇప్పుడు మనకి x ఆఫ్ 0 కన్వీనియంట్ పొజిషన్ వాల్యూస్ ఏమున్నాయి? x ఆఫ్ 0 పొజిషన్ వాల్యూ వచ్చేసి 5, x ఆఫ్ 4 పొజిషన్ వాల్యూ 1, నెక్స్ట్ 1 మైనస్ a, 1 ప్లస్ a, 0 0 0 0. సో ఈ రెస్పెక్ట్ మనకి ఇచ్చిన ఈ గివెన్ x ఆఫ్ n సీక్వెన్స్లో ఉన్నటువంటి x ఆఫ్ 0 పొజిషన్ అంటే x ఆఫ్ 0, x ఆఫ్ 1, x ఆఫ్ 2 మనకి ఇక్కడ ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తాం ఈ ఆర్డర్లో, ఇక్కడ ఉండే వాల్యూస్లో కోస్పాండింగ్ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అప్ టు నో ఇట్ ఈస్ వెరీ క్లియర్ గాయ్స్, ఐ థింక్, ఐ హోప్, ఓకే. సో ఆఫ్టర్ దట్ మనం రిప్రజెంట్ చేసిన తర్వాత మనం ఈ DIT FFT అల్గారిథం పర్ఫామ్ చేసేటప్పుడు దిస్ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్, ఓకే. ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో మీరు అబ్జర్వ్ చేస్తారంటే AB ఒమేగా ఎన్కే ట్విడిల్ ఒమేగా సిఆర్ జనరలీ వీ కెన్ కాల్ as ఒమేగా ఎన్కేని మనం ట్విడిల్ ఫ్యాక్టర్ అని చెప్తాం ఆల్రెడీ, ఓకేనా. సో ట్విడిల్ ఫ్యాక్టర్, ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మనం తీసుకుని ఈ బటర్ఫ్లై డయాగ్రామ్ని, ఓకేనా. సో బటర్ఫ్లై డయాగ్రామ్ తీసుకున్నాం కదా. సో ఈ బటర్ఫ్లై డయాగ్రామ్కి బేసిక్ డయాగ్రామ్ యాక్చువల్లీ. సో ఇలా ఉంటుంది బేసిక్ బటర్ఫ్లై. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ వాల్యూని డైరెక్ట్గా తీసుకుంటాం, ఓకేనా. ఏ ప్లస్, ఓకే, ఒమేగా ఎన్కే ఇంటూ బి అంటే జస్ట్ దీన్ని మల్టిప్లై చేస్తుంది కదా, ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇక్కడ రివర్స్కి వచ్చాక ఇక్కడ ఏమవుతుందంటే బాటమ్ పార్ట్లో ఇక్కడ మైనస్ మనకి ఇండికేషన్ ఉంది కదా, మైనస్ ఉంది కదా. సో దేర్ ఫోర్ ఏ మైనస్, ఓకేనా, మైనస్ అంటే ఏ మైనస్ ఒమేగా ఎన్కే ఇంటూ బి ఈ ప్రోడక్ట్ మల్టిప్లై చేస్తుంది ఇక్కడ యాడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ బేసిక్ బటర్ఫ్లై స్ట్రక్చర్. అంటే DIT ఆపరేషన్ DIT FFT పర్ఫామ్ చేయాలంటే దిస్ ఈజ్ అ బేసిక్ బటర్ఫ్లై డయాగ్రామ్. ఇది అర్థమైందంటే సో ఇక్కడ ఉండే డయాగ్రామ్లో ప్రతి వాల్యూని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్. సో లెట్ us కమ్ టు ది మెయిన్ టాపిక్, ఓకేనా. ఇప్పుడు పాయింట్ చూద్దాం ఎలా వస్తుందండి, ఓకేనా. సో బటర్ఫ్లై డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు దిస్ ఈజ్ అ జనరల్ సినారియో, ఓకేనా. ఇన్పుట్ అనేది బిట్ రివర్సల్ ఆర్డర్లో మెన్షన్ చేయాలి, ఓకేనా. సో ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ అ బేసిక్ బటర్ఫ్లై స్ట్రక్చర్. అంటే ఫస్ట్ స్టేజ్లో నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ 4 వస్తాయి, సెకండ్ స్టేజ్లో 2 అండ్ ద లాస్ట్ స్టేజ్ వేర్ గెటింగ్ ది one బటర్ఫ్లై ఓన్లీ. సో ఆఫ్టర్ దట్ ది థింగ్ ఈజ్ సార్, సో ఇలా రిప్రజెంట్ చేసిన వాల్యూకి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఓకే. సో ఈ ప్రాసెస్లో, ఓకే, సో దిస్ ఈస్ a basic butterfly diagram actually, ఓకేనా. సో జస్ట్ ఒక్కొక్క వాల్యూ చెక్ చేద్దామండి. సో దిస్ ఈజ్ అ బేసిక్ బటర్ఫ్లై డయాగ్రామ్. బేసిక్ బటర్ఫ్లై డయాగ్రామ్లో మనం ఎలా ఉంటే ఏం చేయాలి, 5, ఓకేనా. సో ఏ వాల్యూ 5 ఇక్కడ, ఓకే. ఒక వాల్యూ చూద్దాం, ఏ ప్లస్ ఒమేగా హియర్ ఒమేగా 8 పవర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 యాక్చువల్లీ గైస్, ఓకే. సో లెట్ us see, wait a minute, just I will see that value also. So see here guys,
సో దిస్ ఈజ్ అ ట్విడిల్ ఫ్యాక్టర్ వాల్యూస్. ఓకే, మనం ఇలా రిప్రజెంట్ చేసేటప్పుడు బటర్ఫ్లై డయాగ్రామ్లో ఫస్ట్ వాల్యూకి ఒమేగా 8/0, ఒమేగా 8/0 ఇలా 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సెకండ్ స్టేజ్కి వచ్చాక దిస్ ఈజ్ ఆ సెకండ్ స్టేజ్. యాక్చువల్లీ ఈ సెకండ్ స్టేజ్లో చూసారంటే మనకు కనెక్షన్ అండి. సో ఈ అంటే ఈ రిప్రజెంటేషన్ ప్యాటర్న్ షుడ్ బి వెరీ కామన్ ఫర్ ఎనీ అల్గారిథం, వెదర్ ఇట్ ఈస్ ఏ 8-point DFT ఇచ్చారా, 2-point DFT or maybe 16-point DFT, irrespective of the number and value, we can draw the corresponding diagram in the repetition process only. సో ఈ సెకండ్ స్టేజ్లో మనం చూసారంటే ఇలా వస్తుంది. ఓకేనా, థర్డ్ స్టేజ్లో ఇక్కడ రిపిటేషన్ ఫ్యాక్టర్స్ ఒమేగా 8/0, ఒమేగా 8/2, 8/0, ఒమేగా 8. సో దిస్ ఈజ్ జనరల్లీ కాల్డ్ as a exponent repeat factor. ఓకేనా, exponent repeat factors. దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే ఈఆర్ఎఫ్, ఎక్స్పోనెంట్ రిపీట్ ఫ్యాక్టర్ అని మనం డిస్కస్ చేస్తాం. సో థర్డ్ స్టేజ్కి వచ్చేసాక దిస్ ఈజ్ అ ప్యాటర్న్ అండి. సో ఇలా చేసేటప్పుడు మనకు బేసిక్ బటర్ఫ్లై డయాగ్రామ్ తెలుసు కదండి. సో ఈ బేసిక్ బటర్ఫ్లై డయాగ్రామ్లో ఏ ప్లస్ ఒమేగా ఉన్నాయి కదా. సో సి హియర్ గాయస్, సో మనకి ఇక్కడ ఏ వాల్యూ 5 ఉంది. ఓకేనా, బి వాల్యూ వచ్చేసి 1 ఉంది. ఒమేగా 8/0 వాల్యూ ఎంత అండి, ఒమేగా 8/0 వాల్యూ మనకి వచ్చేసి మనకి 1 ఉంది. సో అంటే ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది 5 ప్లస్, ఓకేనా, ఒమేగా 8 వాల్యూ ఇస్ 1, బి వాల్యూ వచ్చేసి మనం, సో దేర్ ఫోర్ 5 + 1 is equal to 6. సో దట్ వాల్యూ కెన్ బి రిప్రజెంటెడ్ హియర్, రైట్. ఓకేనా, సో అట్ ది సేమ్ టైం ఈ వాల్యూ ఎంత వస్తుందండి, ఏ మైనస్. ఓకేనా, ఏ వాల్యూ అంటే ఎంత, సో హియర్ ఏ మైనస్ ఒమేగా 8 వాల్యూ 0, 1. ఓకే, సో బి వాల్యూ ఈజ్ ఈక్వల్, సో 5 - 2, sorry guys, so here omega 8 b value is equal to only 1, therefore 5 - 1 is equal to 4. so that's value is can be represented here. Okay, this process is will be similar, ఎందుకంటే omega 8 value అనేది మనకి ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూసారంటే మనకి సెకండ్ వాల్యూ అబ్జర్వ్ చేస్తారంటే 6, 4 అయిపోయింది. సో హియర్ చూద్దాం. సో హియర్ ఇన్పుట్ వాల్యూ వచ్చేసి 1 - j ఏ వాల్యూ, నెక్స్ట్ బి వాల్యూ 1. ఓకే, సో బి వాల్యూ వచ్చేసి 1 + j, సో ట్విడిల్ ఫ్యాక్టర్ వాల్యూ 1. సో దట్ మీన్స్ 1 - j ప్లస్ 1 + j. సో ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ చూస్తే -j క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో దట్ కెన్ బి రిప్రజెంటెడ్ హియర్. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నాం, సో అప్ టు 2 ఈజ్ ఓవర్. నెక్స్ట్ థింగ్, సో 2 ఈజ్ ఓవర్. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏముంది, ఏ వాల్యూ వచ్చేసి మనకి 1 - j మైనస్ 1 + j, omega 8 value 0 is equal 1, therefore 1 - j minus 1 - j, right. So -1 + 1 get cancelled, that value is equal to -2. so -2j can be represented here. Up to 4 values is over guys. సో రిమైనింగ్ పార్ట్లో చూసామంటే ఇక్కడ ఈ వాల్యూస్ ఏమున్నా, ఏ వాల్యూ అనేది, ఏ వాల్యూ 0, బి వాల్యూ 0, యాడ్ చేసిన 0 + 0 0 అవుతుంది, 0 - 0. సో దిస్ ఈజ్ ఆల్ వాల్యూస్ ఆర్ 0 బికాస్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఆర్ 0, రైట్. సో అప్ టు దిస్ ది ఫస్ట్ పార్ట్ ఈజ్ ఓవర్. అంటే మనకి స్టేజ్ 1లో అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్న అవుట్పుట్ వాల్యూస్ అని మనం రిప్రజెంట్ చేసాం, దట్ ఈస్ ఈక్వల్ టు దిస్ వన్. దీస్ వాల్యూస్ ఆర్ ది, నౌ దీస్ వాల్యూస్ ఆర్ యాక్ట్ యాజ్ ఎ ఇన్పుట్ ఫర్ ది సెకండ్ స్టేజ్. ఓకే, దీస్ వాల్యూస్ ఆర్ యాక్ట్ యాజ్ ఎ ఇన్పుట్ ఫర్ ది సెకండ్ స్టేజ్ 2కి ఇన్పుట్గా యాక్ట్ చేస్తారు, రైట్. సో బేస్డ్ ఆన్ దట్ లెట్ us see guys here. సో స్టేజ్ 2లోకి వచ్చేసే వాల్యూస్ ఏమొస్తున్నాయి గైస్. సో ఈ ప్రాసెస్లో వచ్చి సేమ్ ప్రాసెస్, ఇక్కడికి వచ్చి మనకి బటర్ఫ్లై సెకండ్ ఆర్డర్ ఉందా మేబీ. సో ఈ ప్రాసెస్లో కూడా బటర్ఫ్లై డయాగ్రామ్ చూస్తారు, ఇక్కడ కనెక్షన్ చూస్తారంటే, సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఏ బటర్ఫ్లై. సో ఈ వాల్యూ ఒక బటర్ఫ్లై లాగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, ఏ వాల్యూ వచ్చేసి 6 ఉంటుంది, బి వాల్యూ వచ్చేసి 2 ఉంది. సో ఒమేగా 8/0 అంటే ఏ వాల్యూ 6, ఒమేగా 8/0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, సో బి వాల్యూ వచ్చేసి 2, దేర్ఫోర్ 6 + 2 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇక్కడ మైనస్ సైన్ ఉంది కదా, 6 minus, next one opposite to 6 - 2 is equal to 4. okay na, so these two are over. okay, so after that ఈ వాల్యూ చూసారంటే 4 ఏ వాల్యూ. ఓకేనా, బి వాల్యూ చూసారంటే -2j ఉంది, therefore a ప్లస్, ఓకే యాక్చువల్లీ మనకి ప్లస్ ఏ ప్లస్ ఒమేగా 8² వాల్యూ వచ్చేసి మనకి -j వస్తుంది, -j ఇంటూ బి వాల్యూ వచ్చేసి -2j ఆల్సో, therefore 4 + 2j². j² వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి -1 వస్తుంది, 4 - 2, that value is equal to 2 only. So that can be represented here guys. So this 2 can be represented here. So after that opposite lemma, so here if you observe this one, so this value is equal to a value వచ్చేసి మనకి 6, b value is equal to 2. So 6 - 2 is equal to 4.
So at the same time for this value we are getting like a value is equal to 4, right? A value is equal to 4. Okay, a value is equal to, so this one, this is a butterfly actually, right? So a value is equal to 4, this one a value 4. So minus, because of minus sign, omega 8 square is equal, because of omega 8 square వచ్చేసి మనకి minus j, b value వచ్చేసి minus 2j, therefore minus 2j. So that value is equal to minus into minus plus, okay. సో బ్రాకెట్లో మనకు ఆల్రెడీ ఉంది మైనస్ ఉంది కదా, 2 ఇంటూ జే స్క్వేర్, ఓకేనా, 4 ప్లస్, ఓకే. సో ఇక్కడ 4 మైనస్ 2 ఇంటూ జే స్క్వేర్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మైనస్ 1, దేర్ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ 1 ప్లస్ అవుతుంది కాబట్టి 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. సో దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6. సో 6 కెన్ బి రిప్రజెంటెడ్ హియర్, ఓకేనా. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ గాయస్, ఓకేనా. సో ఫర్ దిస్ వాల్యూస్, దీస్ ఆర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ 0 because of this is also producing as a 0 values, therefore this is a stage 2 output, okay. Now these stage 2 input output values act as a input for this third stage, okay na. So ikkada chusarante, so this is also very easy guys. So here also same thing, the pattern should be same. So this is a one butterfly diagram, right? Here a value is equal to 8, b value is equal to 0. So ee process lo manaki a plus, okay, omega nk into b, okay na. సో బి వాల్యూ వచ్చేసి ఇక్కడ సింపుల్ గా ఐ విల్ రిప్రజెంట్, ఏ వాల్యూ మనకి 8, ఓకేనా. బి ఒమేగా ఎన్ పవర్ కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మేబీ సమ్ వాల్యూ, మేబీ 1 కానీ 2 కానీ ఎంత వచ్చినా కానీ బి వాల్యూస్ ఆబ్వియస్లీ ఈక్వల్ టు 0 అవుతున్నాయి కాబట్టి ఏ ఎలిమెంట్ని అంటే బి వాల్యూతో ఏ ట్విడిల్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసినా వీ కెన్ గెట్ యాజ్ ఎ సెకండ్ వాల్యూ ఈజ్ ఆబ్వియస్లీ ఈక్వల్ టు 0. సో blindly we can represent 8, okay. So or else just we will take one value actually, so that's better na. So here a is equal to, so here a is equal to a 8 plus this omega 8 power value 0 is equal to 1. So here b value is equal to 0, okay na. 8 plus 1 into 0, 0, therefore 8 plus 0 is equal to 8. So that is the first value, right? So second, if you check the second value, so this is a butterfly diagram for this one, okay. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, సో 2 ఈజ్ ద వాల్యూ 2, ఓకేనా. 2 ప్లస్ ఒమేగా 8 పవర్ 1 వాల్యూ వచ్చేసి 0.70 మైనస్ చే ఇంటూ 0.70, ఓకేనా, ఇంటూ బి వాల్యూ ఈజ్ హియర్, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ 0 into this complete term 0, therefore we are getting only 2. So that can be 2 can be represented here. So for the third stage also similar thing. So here also a value 4, b value is equal to 0, therefore 4 is directly coming here, 4 into 0 into this one, obviously we are getting only 0 value, therefore we are getting 6. Here also same thing guys, for 6 value also a is equal to 0, b value 0, therefore second term is 0. So this is the pattern. So for the bottom part also same thing, here input value is equal to a minus, right? So this is the values, right? So in that process what happens is that 8 a value is equal to 8, okay. Here also b value is equal to 0 into omega 8 power 0, 0, so therefore 8. So obviously second, here also second term, so therefore 8, 2, 4, 6. So this is the output for DIT FFT algorithm here. So this is a procedure how we are going to be calculated. So here bit reversal order is can be explained here also obviously, okay na. So this is a just a representation point of view, okay. So this is a butterfly diagram for DIT, okay. This is a butterfly diagram for DIT, decimation in time algorithm. So this is a twiddle factor values guys, you can also calculate this one. So here omega just I will give just a brief one. Omega n value is equal to e power minus j 2 pi by n, right? So here n is equal to 8, so omega n power k into, that means it is multiplied with k, right? So so in that process just I will give one value omega 8 square. So omega 8 square ante value enta vastundi, e power minus j 2 pi by, okay, n value is equal to 8, k value is also equal to 2, right? So 2 until 2 4 and 2 4s are
Okay, so this is also, that means it can be represented as a e power minus j pi by 2. E power minus j pi by 2 ఎలా రాస్తాం? So it can be represented as a cos pi by 2 minus j sin pi by 2. Cos pi by 2 value 0, sin pi by 2 value, so that's why minus a. That means omega 8 square value is equal to minus j. So this is the main thing guys. సో ఈ ప్రాసెస్లో ఒమేగా 8 పవర్ 0 వాల్యూ కానీ 8 పవర్ 1 వాల్యూ కానీ మనం ప్రాసెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ ది ఎక్స్టర్నల్ పాయింట్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా. సో హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ గైస్. సో మనం అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఈ వాల్యూస్ అనే ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనకి డిఐటి ఎఫ్ఎఫ్టి అల్గారిథంలో అవుట్పుట్ అనేది నార్మల్ ఆర్డర్లో. సో టాప్ నుంచి బాటమ్కి ఏదైతే వాల్యూస్ జస్ట్ అవి మనం బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ x ఆఫ్ k ఈస్ ఈక్వల్ 8 2 4 6 8 2 4 6. సో దిస్ ఈజ్ అ డిఐటి, ఓకేనా. దిస్ ఈజ్ అ డిఎఫ్టి వాల్యూస్ యాక్చువల్లీ, ఓకేనా. మనం డిఐటి వాల్యూస్ అని చెప్తాం. సో డిఐటి ఎఫ్ఎఫ్టి యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన డిఎఫ్టి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ values, okay. So that is the main thing guys, okay. So thank you for watching guys, thank you.